ఒక ఊళ్ళో మంగపతి, రామరాజు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరోజు మంగపతి రామరాజు ఇంటికి వచ్చి, ఎలా ఉన్నావు రామరాజు? నీతో కాస్త పని ఉండి వచ్చాను. నేను కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తున్నాను. బంగారం ఇంట్లో పెట్టుకొని వెళ్తే దొంగల భయమాయే. అందుకే నీ వద్ద దాచావంటే వచ్చాక తీసుకుంటాను అని అంటాడు మంగపతి. దానిదేముంది మంగపతి, స్నేహితులం అన్నాక ఆ మాత్రం సహాయం చేసుకోమా? నువ్వు నిశ్చింతగా తీర్థయాత్రలకు వెళ్ళిరా అని అంటాడు రామరాజు. మంగపతి కొన్ని బంగారు నగలను ఉంచిన మూట రామరాజుకు ఇచ్చి వెళ్ళిపోతాడు. మంగపతి వెళ్ళిపోయాక మూట విప్పి చూస్తాడు రామరాజు. అందులో ఉన్న బంగారం చూశాక రామరాజు మనసు మారి బంగారం కాజేయాలన్న బుద్ధి పుడుతుంది. బంగారం తీసేసుకొని మంగపతి వచ్చి అడిగితే అప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటాడు. కొద్ది రోజులకు మంగపతి తిరిగి వచ్చి రామరాజును తాను ఇచ్చిన బంగారం మూట తిరిగి ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు రామరాజు, నువ్వు ఇచ్చిన మూట నేను జాగ్రత్తగానే అటక మీద దాచాను, కానీ ఎలుకలు వాటిని తినేశాయి అని అంటాడు రామరాజు. ఆ మాటలకు నిర్ఘాంతపోయిన మంగపతి, అదేంటి రామరాజు అలా మాట్లాడతావు? ఎక్కడైనా ఎలుకలు బంగారం తింటాయా అని అంటాడు మంగపతి. ఏమో మరి, ఈ ఎలుకలు నిజంగానే తిన్నాయి, దానికి నేనేం చెయ్యాలి అని మొండిగా మాట్లాడతాడు రామరాజు. స్నేహితుడని నమ్మితే ఎంత మోసం చేశాడని బాధపడతాడు మంగపతి. అలా మొండిగా మాట్లాడిన రామరాజుని ఏమీ చెయ్యలేక మౌనంగా వెళ్ళిపోతాడు మంగపతి. ఇది జరిగిన కొన్నాళ్లకు ఒకరోజు రామరాజు కుమారుడు ఆడుకోవడానికి మంగపతి ఇంటికి వెళ్తాడు. సాయంత్రమైనా పిల్లాడు ఇంటికి రాకపోయేసరికి కంగారు పడిన రామరాజు మంగపతి ఇంటికి వెళ్తాడు. మంగపతి, మీ పిల్లలతో ఆడుకుంటానని అప్పుడనగా మీ ఇంటికి వచ్చిన మా అబ్బాయి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. మా వాడిని పంపించావంటే తీసుకెళ్తాను అని అంటాడు రామరాజు. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు రామరాజు. ఇందాక పిల్లలందరూ వీధిలో ఆడుకుంటుండగా హఠాత్తుగా ఒక పెద్ద గద్ద వచ్చి మీ బాబుని ఎత్తుకెళ్ళింది అని అంటాడు మంగపతి. మంగపతి మాటలకు నిర్ఘాంతపోయిన రామరాజు గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాడు. అప్పుడు గ్రామాధికారి మంగపతితో, ఏమిటి మంగపతి ఇది? పిల్లాడిని గద్ద ఎత్తుకెళ్ళిందని చెప్పావంట. ఎక్కడైనా గద్దలు పిల్లలని ఎత్తుకెళ్తాయా? మర్యాదగా బాబుని ఏం చేశావో చెప్పు అని అంటాడు గ్రామాధికారి. బంగారం ఎలుకలు తినగాలేనిది పిల్లాడిని గద్ద ఎత్తుకెళ్లడంలో విచిత్రం ఏముంది అని అంటాడు మంగపతి. బంగారాన్ని ఎలుకలు తినడం ఏంటి అని గ్రామాధికారి అడుగగా, ఏమో మరి, నాకేం తెలుసు, నేనిచ్చిన బంగారం తిరిగి ఇవ్వమని అడిగితే రామరాజు ఎలుకలు తిన్నాయనే చెప్పాడు మరి అని అంటాడు మంగపతి. ఈ విషయం గురించి గ్రామాధికారి రామరాజుని నిలదీయగా, తప్పయింది, బంగారానికి ఆశపడి అబద్ధం చెప్పాను అని రామరాజు ఒప్పుకొని బంగారం తీసుకువచ్చి గ్రామాధికారికి అప్పగిస్తాడు. గ్రామాధికారి బంగారం మూటను మంగపతికి ఇచ్చేయగా మంగపతి రామరాజు కుమారుడిని తీసుకువచ్చి రామరాజుకి అప్పగిస్తాడు. మీ బాబుని ఏ గద్దా ఎత్తుకెళ్ళలేదు, నా దగ్గరే జాగ్రత్తగా ఉంచుకున్నాను అని అంటాడు మంగపతి. రామరాజు మంగపతిని క్షమాపణలు అడిగి తన బాబును తీసుకొని వెళ్ళిపోతాడు.